హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకైతే కనుక పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు, అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అయితే జమ కావాల్సి ఉంది. సో ఇప్పుడైతే ఈ పథకాలకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఎప్పుడు డబ్బులు జమ చేస్తారనేది తెలుసుకుందాం. అలాగే రైతులు ముఖ్యంగా అయితే కనుక డబ్బులు జమ కావాలి అంటే కనుక ఈ పనులు అయితే తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఎందుకు ఏమిటి అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఆ టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక రైతులకు 20,000 రూపాయలు సంవత్సరానికి జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము రెండు కలుపుకొని 20,000 అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. అది కూడా మనకు 3 విడతల్లో జమ చేస్తారనమాట. 20,000ను కూడా మనకు ఎప్పుడెప్పుడు జమ చేస్తారు అంటే కనుక మే నెలలో 7,000 రూపాయలు అయితే జమ చేస్తారు. అందులో 2,000 కేంద్ర ప్రభుత్వము, 5,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలాగే అక్టోబర్ నెలలోనూ 7,000 జమ చేస్తారు. 2,000 కేంద్ర ప్రభుత్వము, 5,000 రాష్ట్ర ప్రభుత్వము జమ చేస్తుంది అనమాట. ఇంకా అలాగే మనకు జనవరిలోనే విడుదల చేయవలసి ఉండేది రిమైనింగ్ 6,000 రూపాయలు అనేది. అది ఫిబ్రవరి నెలకు వాయిదా అన్నారు. ఫిబ్రవరి నుంచి ఇప్పుడు మళ్ళీ మార్చి వచ్చేసింది అనమాట. అయినప్పటికీ డబ్బులు అయితే జమ కాలేదు. వివిధ రీజన్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అందువల్ల అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తారనేది అయితే తెలుసుకుందాం. ఆ డబ్బులు జమ కావాలి అంటే కనుక తప్పకుండా రైతులు అయితే కనుక ఈ పనులు అయితే చేయవలసి ఉంటుంది. అందులో మొదటి చూసుకుంటే కనుక రైతులకు సంబంధించి యూనిక్ ఐడిని అయితే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ యూనిక్ ఐడిని అయితే చేపించుకోవాలి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళేసి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే మీ భూమి పాస్బుక్ అనేది తీసుకొని పోతే కనుక అక్కడ మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది, యూనిక్ ఐడి అనేది క్రియేట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ పథకాలు కానివ్వండి, అలాగే రసాయనాలు కానీ, ఎరువులు కానీ, అలాగే మనకు ఈ ధాన్యాలు అందిస్తూ ఉంటారు కదా, అవి రావాలన్నా, ఈ పథకాలు రావాలన్నా, అంటే అన్నదాత సుఖీభవ పథకం కానీ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ ఇవన్నీ రావాలంటే యూనిక్ ఐడి అనేది అయితే కనుక ఉండాల్సి ఉంటుంది. అంటే ఫార్మర్ ఐడి అనేది అయితే ఉండాల్సి ఉంటుంది. మనకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో అలాగే ఇది కూడా 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడి అందజేస్తామని అయితే చెప్పారు. అదొకటి చేపించుకోవాలని చెప్పింది. అలాగే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ కంపల్సరీగా చేసుకోవాలని చెప్పింది అనమాట. చాలామంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేదు. ఈకేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ చేస్తామని అయితే కనుక ఇదివరకు అయితే చెప్పడం జరిగింది. ఈ 2 కారణాల వల్లే ఇంకా చేసుకొని వారు వెంటనే చేసుకోవాలని చెప్పి, అందువల్ల డబ్బులు విడుదల చేయట్లేదని చెప్పి కొన్ని న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అందువల్ల ఎవరైనా చేసుకోకపోతే ఈ 2 కంప్లీట్ చేసేసుకోండి. అలాగే డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనేది చూసుకుంటే మనకు మార్చి మొదటి వారం లోపు, అంటే మార్చి 10వ తేదీ లోపు అయితే కనుక ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. అంటే మార్చి 10వ తేదీ లోపు అయితే కనుక ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా మనకు 1.5 నెల ఇంచుమించుగా గడిచిపోయిందనమాట. ఎప్పుడో మనకు జనవరిలోనే జమ చేయవలసి ఉంటుంది. ఒకవేళ జనవరి మిస్ అయినా ఫిబ్రవరిలో ఖచ్చితంగా జమ చేసేవాళ్ళు. ఫిబ్రవరి కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు ఈ మార్చి మొదటి వారం మార్చి 10వ తేదీలోపు రైతులకు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ లోపు మనకు అంటే డబ్బులు జమ చేయడానికి 2-3 రోజులు ముందుగానే అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇస్తారనమాట. పలానా రోజు మేము డబ్బులు విడుదల చేస్తున్నాము. అలాగే ఏంటంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఆ 2,000 రూపాయలను విడుదల చేస్తుందో అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అయితే కనుక డబ్బులు విడుదల చేస్తుంది. ఈ రకంగా ఒకే రోజు రైతులకు సంబంధించిన 2 పథకాల నిధులు అయితే జమ అవుతాయి. ఆ యొక్క డేట్ అనేది కన్ఫర్మ్ చేసిన వెంటనే నేనైతే తప్పకుండా అయితే జమ చేస్తాను. మొత్తానికి మార్చి 10వ తేదీలోపు రైతులకు జమ అయ్యే అవకాశం ఉందని అయితే కనుక చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఇది లేటెస్ట్ అప్డేట్. ఈ పథకానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.